Hi everyone, welcome back to the Technoverse Network channel. So this is very interesting video. So already intermediate students కి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో ఇప్పటి నుంచి మనకి మేజర్లీ టైం ఉండేది ఎంసెట్ ప్రిపరేషన్కి. సో ఎంసెట్ ప్రిపరేషన్ ముందు మనలో చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే ముందు ఈ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చేయొద్దు. ఎందుకంటే మీరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. మీరు 12th వరకు ఎడ్యుకేషన్ వేరే, ఆఫ్టర్ 12th ఏదైతే గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అంటాం. సో అక్కడ మనం ఏ స్టెప్ అయితే తీసుకుంటామో మెజారిటీ ఆఫ్ దట్ మన లైఫ్ దాని మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో మీరు 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవ్వచ్చు, అది ఓకే. బట్ ఇప్పుడు చెప్తుంది ఏంటి అంటే మరీ చెప్తుంది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏదైతే కెరియర్ పాత్ చూజ్ చేసుకుంటామో సో దాని మీద మనం కెరియర్ అనేది అంత బేస్డ్ అయి ఉంటుంది, బిల్డ్ అయి ఉంటుంది. సో ఈ టర్నింగ్ పాయింట్లో మనం ఏ మిస్టేక్స్ కూడా చేయకూడదు మెజారిటీ వర్క్. సో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఎంసెట్ ప్రిపరేషన్లో ఏ మిస్టేక్స్ అయితే తీసుకోవాలి అన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే, ఎవరైనా ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మిస్టేక్స్ ఏవి చేయకూడదు, అలాగే ఏ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్లీ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇంటర్మీడియట్ అయ్యాక చాలా మంది బీటెక్కి వద్దాం అనుకుంటారు. సో బీటెక్ వద్దాం అనుకునే ముందు సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే చాలా మంది ఫ్యాంటసీ ఉంటుంది. సో ఫ్యాంటసీ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఎంసెట్ రాస్తాం కదా, ఏ గ్రూప్ తీసుకుంటాం. సో బీటెక్ వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూస్ చేసుకునేది ఏంటి, కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ ఏంటి అని అంటే చాలా మందికి ఏంటంటే ఫ్యాంటసీ ఒకటి ఉంటుంది. సో కొంతమంది ఎవల్యూషన్ చేసుకుని ఈ కెరియర్ సెట్ అయ్యిద్దని చూస్ చేసుకున్న వాళ్ళగా కూడా ఉంటారు. సో బట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఫ్యాంటసీ అంటే సినిమాలు అవ్వచ్చు, సో బయట ప్యాకేజెస్ అట్రాక్షన్ అవ్వచ్చు, అండ్ సాఫ్ట్వేర్ లొకాలిటీ అండ్ సాఫ్ట్వేర్ మెంటాలిటీ అండ్ సాఫ్ట్వేర్ సరౌండింగ్స్ అవ్వచ్చు. సో ఈ ప్రకారం చాలా మంది సాఫ్ట్వేర్ ఒక ఫ్యాంటసీ, ఏదో ఓకే మనం కూడా బీటెక్ చేసి కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తే ఇంకా మనకు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి. సో ఆ మెంటాలిటీతో ఉంటారు. సో బీటెక్ వచ్చేసరికి రియాలిటీ మొత్తం వేరు ఉంటుంది. సో ఏంటంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెరియర్ కదా, కెరియర్ టర్నింగ్ పాయింట్. సో మీ ఇంట్రెస్ట్ ఏముందో ఫస్ట్ మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. మీకు ఏ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉంది, మీకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా, లేదా బీటెక్లో వేరియస్ గ్రూప్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ అయినా ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్. సో ఇలా మీకు ఏ డొమైన్ పైన అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మీకు స్కిల్ ఏంటి, అసలు మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది, ఏ వర్క్ మీరు ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. సో గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందా, సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందా, లైక్ వైజ్. సో ఫస్ట్ మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అయితే చేసుకోండి. సో 12th బిఫోర్ వేరే, 12th వచ్చాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయంటే ఇంకా యు ఆర్ రెడీ టు టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకా మీకు చెప్పవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మనం మెచ్యూర్ అవ్వాలి, ఎందుకంటే మనం పెరుగుతున్నాం కాబట్టి వీఆర్ రెడీ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. ఎందుకంటే మన ఫ్యామిలీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. సో కాబట్టి ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎంసెట్ చూజ్ చేసుకుంటున్నావంటే సో ఓకే, ఎంసెట్ చూజ్ చేసుకున్న ముందు నీ కెరీర్ పాత్ ఎట్ సైడ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. నీకు ఏ డొమైన్ అంటే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అయితే కంపల్సరీ చేసుకోండి. సో ఓకే, నాకు కంప్యూటర్ సైన్స్, నేను మొత్తం కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది, కెరియర్ పాత్స్ ఎలా ఉంటాయి, సో రెసిజన్స్ అంటారు, ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎలా ఉంటుంది ఈ డొమైన్కి వస్తే. సో వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషన్ అయితే చేసుకోండి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ పార్ట్. ఓకేనా. ఆఫ్టర్ నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అయ్యాక మీరు ఓకే నేను ఐఎమ్ రెడీ టు టేక్ సిఎస్సి. ఓకే, మీకు ఒక ఎవల్యూషన్ వచ్చింది. సో ఎంసెట్లో నేను మంచిగా స్కోర్ చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంసెట్ కాలేజ్ ఏవైనా ప్రిపేర్ చేసుకుంటుంటే నాకు ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ డొమైన్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. ఈజ్ ఇట్ వెరీ గుడ్, ఎందుకంటే నువ్వు సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేసుకున్నావు కాబట్టి. సో అక్కడ నీకు ఏవైనా డిఫికల్టీ అనిపించినా నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో నీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రెడీ టు టేక్ ఎనీ ఛాలెంజ్. ఓకే, అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంతే తప్ప ఏదో ఫ్యాంటసీలో వచ్చేసి ఏదో కంప్యూటర్ సైన్స్ తీసేస్తే మనకి జాబ్స్ వచ్చేస్తాయి అంటే అది బీటెక్ వచ్చేసరికి రియాలిటీ వేరు ఉంటుంది. అప్పుడు మీరే కష్టపడాల్సి ఉంటుంది, మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి ఏంటంటే నాట్ ప్రిపేరింగ్ యాజ్ పర్ ద సిలబస్ అవ్వచ్చు. అంటే చాలా మంది ఏంటంటే సిలబస్ ఉంటుంది మనకి టోటలీ ఎంసెట్ వచ్చేసరికి 160 మార్క్స్, 80 మార్క్స్ మ్యాథమెటిక్స్, 40 మార్క్స్ ఫిజిక్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ. సో మీకు ఇంకా ఇప్పుడు వస్తుంది ఏంటంటే ఇంటర్ వెయిటేజ్ కూడా మీకు యాడ్ అవుతుంది కాబట్టి సో ఇంటర్ వెయిటేజ్తో పాటు మీరు కూడా ఏదైతే ఎంసెట్ ఉంటుందో ఎంసెట్ కూడా బాగా
పర్ఫామ్ అయితే చేయాలి. సో మ్యాథమెటిక్స్లో 80 ఉంటాయి కాబట్టి కెమిస్ట్రీ 40, ఫిజిక్స్ 40. సో వాటిలో కన్నా మీరు మెజారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ మ్యాథమెటిక్స్కి అయితే ఇవ్వండి. 80 మార్క్స్ కాబట్టి సో మ్యాథమెటిక్స్కి ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు ర్యాంక్ అనేది చాలా మంచి ర్యాంక్ అయితే వస్తుంది. సో అపాన్ దట్ అపార్ట్ ఫ్రమ్ కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, బట్ మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ స్కోప్ ఇస్తుంది అనమాట. మీకు మంచి ర్యాంక్ రావడానికి మంచి బూస్టప్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు ఇంకా మంచి కాలేజెస్ అయితే మంచి కాలేజెస్ వస్తాయి మీ ర్యాంక్కి తగ్గట్టు. సో అంతే తప్ప ఓకే మ్యాథమెటిక్స్ కాకుండా ఫిజిక్స్ ఏదో కెమిస్ట్రీ ఇచ్చి సో నార్మల్ కాలేజ్లో జాయిన్ అవుతారంటే మీకు మళ్ళీ మీరే ఇబ్బంది పడాలి. ఎందుకంటే మీకు ఓన్లీ వన్స్ అపాన్ ఎ టైం మీ ఛాన్స్ అయితే వస్తుంది లైఫ్లో. మళ్ళీ తర్వాత మీరు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి, బెటర్ డిసిజన్ తీసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో మ్యాథమెటిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి, ఎందుకంటే దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ర్యాంక్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి చాలామంది ఎంసెట్ వచ్చాక కౌన్సిలింగ్ కోడ్స్ రాంగ్ పెట్టేస్తూ ఉంటారు. సో కౌన్సిలింగ్ కోడ్స్ రాంగ్ ఏంటంటే సో సెపరేట్ అంటే ఈ కాలేజ్ కోడ్ 2-3 క్యాంపస్ ఉంటాయి ఒక్కొక్క కాలేజ్కి. సో కాలేజ్కి ఏంటంటే ఆ కాలేజ్ క్యాంపస్ ఏది ఫస్ట్ క్యాంపస్ ఏది మెయిన్ క్యాంపస్ తెలుసుకోకుండా ఏదో కోడ్ జంప్లింగ్ ఆర్డర్లో పెట్టేశారనుకోండి, మీకు సీట్ వచ్చేస్తే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. మీకు అంత మంచి ర్యాంక్ వచ్చి కూడా వేస్ట్ కాలేజ్ వస్తే ఎవరికైనా బాధే కదా. సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అంత కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఒక కాలేజ్ ఆర్డర్ ఇచ్చిన మీరు గ్రూప్స్ కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు చాలా గ్రూప్స్ ఉన్నాయి. సిఎస్సితో పాటు మెషిన్ లెర్నింగ్ వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సో సైబర్ సెక్యూరిటీ, ఇలా మీరు ఆర్డర్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఒక స్పెసిఫిక్ ఆర్డర్, ఒక కరెక్ట్ ఆర్డర్ అయితే ఎవాల్యుయేట్ చేసుకొని మంచి కాలేజెస్ అయితే ఫస్ట్ మీ ర్యాంక్కి తగ్గట్లు చూజ్ అయితే చేసుకోండి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఎంత కరెక్ట్గా పెడితే మీకు అంత కరెక్ట్గా మీకు మంచి కాలేజ్ వచ్చే ప్రసక్తి ఉంటుంది. ఓకేనా, స్కోప్ ఉంటుంది. లేదో మీకు వెబ్ ఆప్షన్స్ ఏదోలా పెట్టేశారంటే తర్వాత కూడా కాలేజ్ వచ్చాక మానలేక మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి ఏంటంటే సో ఏదైతే మనకి ఆల్రెడీ 12th ఇంటర్మీడియట్ అయింది, బీటెక్ అంటే ఇంకా కొత్తగా వస్తున్న బీటెక్ ఎవరా అంటే మనం బీటెక్. సో ఒక హై ఉంటుంది, ఒక ఆల్రెడీ యూత్ కాబట్టి ఇంకా మనం ఒక హై ఫీలింగ్ ఉంటుంది మనసులో. సో అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది ఇది అనేసి. సో బట్ వచ్చేసరికి రియాలిటీ ఏంటంటే స్టార్టింగ్లో వచ్చేసరికి 40 LPA 50 LPA మెంటాలిటీ ఉంటుంది, బట్ దాని తగ్గట్టు ప్రిపరేషన్ కూడా మనకు ఉండాలి కదా. సో బీటెక్ వచ్చామంటే ఇంకా బయట కల్చర్ అవ్వచ్చు, లొకాలిటీ అవ్వచ్చు, ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, ఇవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మీరు అక్కడ మీరు టర్నింగ్ పాయింట్ అనేది మీ మైండ్లో బేస్ అయి ఉంటుంది. మీరు ఎటు సైడ్ పాత్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటాను. ఎంజాయ్మెంట్ చేయొద్దని అనట్లేదు, బట్ చాలా మంది ఏంటంటే వచ్చి రాగానే కంప్యూటర్ సైన్స్ రాగానే ఫస్ట్ మెంటాలిటీ కొత్తగా వచ్చాం కాబట్టి కొత్తదనంలో 40 LPA 50 LPA కొట్టేద్దాం అన్నంత కసిగా ఉంటాం. బట్ రాను వచ్చేసరికి 40 LPA 50 LPA ఒక జాబ్ వస్తే చాలా అన్న మెంటాలిటీగా అయితే పడిపోతాం. ఎందుకంటే మన మైండ్తో పాటు మన సరౌండింగ్స్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఓకే, సోషల్ మీడియాస్ అవ్వచ్చు, లైక్ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎల్స్. సో మీరు మీతో పాటుగా మీ సరౌండింగ్స్ కూడా కరెక్ట్ ఫార్మేట్లో ఉన్నాయో లేవో చూసుకోండి. ఎందుకంటే దాని మీద మీ టర్నింగ్ పాయింట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే బర్నింగ్ డిజైర్తో ఉన్నారో వచ్చిన వెంటనే బీటెక్లో ఇది చేస్తే బాగుంటుందని, సో అదే బర్నింగ్ డిజైర్ ఎండ్ ఆఫ్ ద 4th year వరకు మీకు ఉండాలి. మీకు ఇన్ టైంలో సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి, బ్యాక్లాగ్స్ లేకుండా. సో ఇవన్నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ తర్వాత మనం మాట్లాడదాం నెక్స్ట్ వచ్చే వీడియో సిరీస్లో. బట్ చెప్తున్నా, మీరు ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి బీటెక్ రియాలిటీ ఇలా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే మీకు ఇస్తున్నా. ఎందుకంటే దీన్ని చూసి మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక బీటెక్ అంటే ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి అని మీకు ఒక కసి రావాలి. సో అప్పుడు మాత్రమే ఒక బర్నింగ్ డిజైర్ అనేది మీలో ఉండాలి. అప్పుడు మాత్రం సక్సెస్ఫుల్గా ఒక టర్నింగ్ పాయింట్ అనేది మనం అవుతాం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, సో బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో మన కెరీర్ మంచిగా బిల్డ్ అవ్వాలి, మంచి జాబ్స్ రావాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలి, మంచి మనీ ఎర్న్ చేయాలి. సో ఇవన్నీ జరగాలంటే దీనిపైన మనం చాలా చక్కగా ఇప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అనేది బేస్ అయి ఉండాలి. సో ఇప్పటి నుంచి ఇంత కేర్ తీసుకోవాలన్నమాట. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ వెరీ మళ్ళీ చెప్తున్నా అంటే సో దీనికోసమే. సో ఓకే, అది ఇలా బీటెక్ వచ్చేసరికి ఎంసెట్కి వచ్చేసరికి ఈ ప్రికాషన్స్ అయితే మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు
అర్థమైంది అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో సిరీస్లో ఇంకా ఎంసెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చేస్తూ ఉంటాయి. ఎంసెట్ మంచి కాలేజెస్ ఇలా మీకు ఇంకా ఏమైనా ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ ఏమంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ఇంట్రొడక్షన్. మీకు ఎంసెట్ గురించి అంటే ఏంటి, తర్వాత లొకాలిటీ మెంటాలిటీ ఎలా ఉంటుందో దాని గురించి చెప్పడానికి వీడియో చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది తెలిస్తే తర్వాత మనం ఇప్పుడే ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి కూడా రియాలిటీ తెలియాలి కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.